పూరా లోకల్. ఓటు చోరీ అని మా టీవీ నేను దివాకర్ అడిగాడు బయట ఇచ్చిన. ఈ 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కాగానే సీట్లు పెరిగినాయి కేసీఆర్కి. అప్పుడు కూడా 18 లక్షల ఓట్లు గాయపోయినాయి ఎలక్టరల్ రోల్కి వెళ్ళి అని పుకారు వచ్చింది. లొలి పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ అన్న చెప్తున్నా, మా బ్లాక్ బెల్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న గారికి చెప్తా ఉన్నా, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకంటే ముందు ప్రెసిడెంట్, ఆయన సపోర్టే చేయకపోయే, ఆయన కొట్లాడకపోయే, ఎందుకు ఏంది ములాఖాత్ కేసీఆర్ తోటి ఆనాడు? ఒకవేళ ఓటు చోరీ అయ్యి ఉంటే మరి ఆనాడు కేసీఆర్ గెలిచిండు కదా, మరి ఏమైంది? మరి ఎందుకు మాట్లాడతలేరు? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు. ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు మహేష్ అన్న, మీరు బీజేపీ మీద ఎందుకు ఎగురుతున్నావు? మేము ఎలక్షన్ కమిషన్ గౌరవిస్తాము, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, మేము ఎలక్టోరల్ రూల్ని కూడా గౌరవిస్తాము. మా దగ్గర అందరూ నిల్చుంటారు, లోకల్ బాడీలు అందరు గట్టిగా కాంపిటీషన్ విపరీతంగా ఉన్నది. ఒక్క ఓటు ఇటాట్ అయితే వాళ్ళు రోజు ఓటర్ లిస్ట్ చూసుకుంటారు, ఓటర్ లిస్టు. నేనైతే వాళ్ళ నమ్మకంతో నేను వెళ్ళిపోతా ఓటర్ లిస్ట్ చూడకుండా ఎలక్షన్లకి. ఒక్కటి కింది మీదకి అయితే వాళ్ళ వాడలో కానీ వాళ్ళ గ్రామంలో కానీ తెలియదా? మరి అప్పుడు అయినట్టు బయటకు వచ్చింది, అయినట్టు 2018 నేను అంటలేని అయిందని. అప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు లొల్లి పెట్టలే? ఏంది ములాఖాతు మహేష్ భాయ్, దేఖో జరా బాత్ కరు ఉత్తమ్ సే. ఇక బీసీ కుల రాజకీయాలు కాంగ్రెస్కి చేసుడు అలవాటే. ఇవాళ చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళలకి 33% రాజ్యాంగబద్ధమైన ఎలక్టెడ్ హౌజెస్ లా మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీరు పవర్లో లేకుండేనా? నెహ్రూ కాడికెళ్ళి, ఇందిరాగాంధీ కాడికెళ్ళి, రాజీవ్ గాంధీ కాడికెళ్ళి, డిఫాక్టో పిఎం సోనియా గాంధీ వరకు మీరు పవర్లో లేకుండేనా? మరి ఏమైంది? మరి అప్పుడు పెట్టుకోకపోతే ఓడ నాపిండా చెప్పురి. రాజశేఖర్ రెడ్డి గారు పాపం ఆయన లేరు ఇప్పుడు, ఆయన 4% ముస్లింల కోసం రిజర్వేషన్ తెచ్చిండు కదా ఈ రాష్ట్రంలో కూడా. వెళ్ళి ఆయన కూడా ఏదో చేసుకున్నాడు. మరి ముస్లింల కోసం కూడా ప్రేమ పుడుతుంది, మరి బీసీల కోసం ఈనాడు పెట్టలేదా? మరి పెట్టలే. ఓడిని అడుగుతున్నారా నాయన? ఓడిని అడుగుతున్నావు. కాబట్టి ఇవన్నీ సొల్లు రాజకీయాలు బంద్ చేసి, ఇవన్నీ ఈయన వాగ్దానాలు చేసిండు కదా కాంగ్రెస్ వాళ్ళు, అది ఒక్కటి నెరవేర్చింది లేదు, పీకింది లేదు. అవన్నీ డైవర్ట్ చేయడానికి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఓటు చోరీ, బీసీ రిజర్వేషను, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ కాదు. స్పెషలీ ఇందూరు గడ్డ మీద ఉన్న మన ఈ పార్లమెంట్లో ఉన్న ఓటర్లు చాలా అవేర్నెస్ ఉన్నోళ్ళు. వీళ్ళకి ఇవన్నీ ఏమి ఎక్కువ, ఇక్కడ లోకల్ బాడీస్లో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగురుతూనే ఉంటుంది. ఆల్రెడీ ఎగురుతూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీడియా ముందర మీ అందరికీ దృష్టిలో తెలియజేస్తూ, మరోసారి కార్యకర్తలకి నా వంతు వీలైనంత నేను అందుబాటులో ఉంటున్నా కాబట్టి అన్ని రకాలుగా అది నా అదృష్టంగా భావిస్తూ, ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి.